హాయ్ అండి. నేను మీ లావణ్య బుద్ధవరపు. సెల్ఫ్ రన్నింగ్ గురించి ముందు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అసలు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకు చేద్దాం అనుకుంటున్నాము? సాధారణంగా అందరికీ కూడా ఏదో ఒకటి చెయ్యాలి అంటే అది మనం పని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లైఫ్ అనేది వేరే విషయం, ఆ టాపిక్స్ మళ్ళీ వేరే మాట్లాడుకుందాము. ఇనీషియల్గా ఇప్పుడు మాత్రం మనం వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తేడా లేకుండా ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ కోసం ఒక పని చేస్తూ సంపాదించడం, గుర్తింపు తెచ్చుకోవడం లాంటి ఒక అవసరం అనేది ఏర్పడుతోంది సామాజికంగా. ఎందుకు సామాజికంగా అంటున్నానంటే, ఒకప్పుడు ఇండియన్ సొసైటీలో అందరూ పనిచేసేవారు కాదు. ఇంట్లో అంటే అందరూ పనిచేసేవారంటే సంపాదించడానికి పనిచేసేవారు కాదు. కొంతమంది ఇంటికి మాత్రమే పరిమితమయ్యి ఇంట్లో అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవారు, పర్టికులర్గా విమెన్. అలాగే కొంతమంది మగవాళ్ళు ఏం చేసేవారంటే బయటికి వెళ్ళి సంపాదించే పనులు చేసేవారు. అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. సో ఇలాగా వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు వేరే వేరే రకాలుగా పంచుకునేవారు అప్పటి సామాజిక పరిస్థితుల్ని అనుసరించి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే లైఫ్లో ఈజీనెస్ పెరిగింది. ఈజీనెస్ అంటే ఏంటండి, ప్రతి పనికి కూడా మనకి మెషిన్స్ వచ్చేసాయి. ఇదివరకు చేతితో బట్టలు ఉతికేవారు, అలాగే కుండీల్లోంచి లేదా నూతుల్లోంచి నీళ్లు తోడేవారు, బోరు కొట్టేవారు. అప్పుడు కానీ నీళ్ళు వచ్చేవి కావు, ఎక్కడి నుంచో వెళ్ళి నీళ్లు మోసుకురావాల్సి వచ్చేది. అలాగే ఈవెన్ ధాన్యాలు అవి బాగు చేసేటప్పుడు కానీ, పప్పు దినుసులు తిరగల్లో వేసి ఆడేటప్పుడు కానీ, అలా ప్రతి పనికి కూడా ఒక కాంప్లెక్స్ సిస్టమ్ ఉండేది. ఎక్కువ టైం పట్టేది, అలాగే ఎక్కువ కష్టం కూడా పడాల్సి వచ్చేది. సో ఈ ఇంటి పనులకు సంబంధించిన రకరకాల విషయాలని, వస్తువుల్ని సేకరించడంలోనే ఆడవాళ్ళకి టైం అంతా అయిపోయేది. కాబట్టి వేరే పనుల మీద ఫోకస్ పెట్టగలిగేవారు కాదు. అలాగని వాళ్ళకి ఏది వచ్చేది కాదు అని మాత్రం కాదు కదా. సో వాళ్ళు ఎన్నో రకాల కళలు, నైపుణ్యాలు కలిగిన వాళ్ళు. సో వాళ్ళు ఏం చేసేవారు, చీరలకి అద్దకాలు కావచ్చు, లేదా కుట్టు పనులు కావచ్చు, లేదా అల్లకాలు కావచ్చు, ఇలా రకరకాల పనులు అప్పట్లోనూ ఇప్పట్లోనూ కూడా సరదా కొద్దీ అందరూ చేస్తూనే ఉండేవారు. సరేనా. సో కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతి పని కూడా ఈజీగా అయిపోయింది. పప్పు రుబ్బాలంటే మనం రుబ్బురోల దగ్గర కూర్చొని రుబ్బక్కర్లేదు. ఇష్టం వేరు, పని చేయడానికి ఉన్న సులువు వేరు. ఈరోజు ఒక మెషిన్ ఉంది, గ్రైండర్ అని. ఆ గ్రైండర్లో మనం పప్పు నానబెట్టింది వేసేస్తే టక్టక్క తిరుగుతుంది. సో మన కష్టం అందులో లేకుండా మనం ఇదివరకు గంట సేపు స్పేర్ చేసే పనిని ఇప్పుడు జస్ట్ గ్రైండర్లో పప్పు వేసేంత వరకే స్పేర్ చేస్తే, అంటే ఒక 5 నిమిషాల పని మనం చేస్తే మిగిలిన గంట పని చేస్తుంది. సో ఆ గంట మనకి సేవ్ అయినట్టు. ఆ గంట సేపు టైమే కాదు, మన ఎనర్జీ కూడా సేవ్ అయినట్టే. సో ఇలాంటి ఎనర్జీ సేవింగ్ అండ్ టైం సేవింగ్ పనులు ఎక్కువ ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే గాడి పొయ్యిలు వెలిగించట్లేదు, చెరువు గట్టుకు కానీ నూతి కట్టును కానీ కూర్చుని బట్టలు ఉతకట్లేదు, అలాగే ఏ పనిని కూడా మనం అంత కష్టపడి చేయటం లేదు. సో మనకేం జరిగిందంటే లేడీస్కి ఇప్పుడు ఎక్కువ టైం ఉంటుంది. అండ్ ఇదివరకులా కాకుండా ఇప్పటి స్త్రీలు ఎక్కువగా చదువుకుంటున్నారు, ఎన్నో ఆశయాలతో పెరుగుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమకంటూ తమ చదివిన చదువుకి, తమకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒకటి చేసి తనకంటూ గుర్తింపుని, కొంత సంపాదనని, అలాగే ఒక స్థాయిని సాధించాలి అనే తాపత్రయంతో ముందుకెళ్తున్నారు కదండి. సో ఇలా నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఇందులో పని ఎందుకు చేయాలి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. మామూలుగా అయితే ఎందుకు అనే ప్రశ్నతోటి మనం ఏది మొదలు పెట్టాం, చేస్తూ వెళ్ళిపోతాం. ఎందుకంటే అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తాను, అందరూ వెళ్తున్నారు కదా, నేను వెళ్తాను. ఈ ఒక రకంగా చెప్తే గొర్రెలాగా వెళ్ళిపోవడం అనమాట. గొర్రెల మందలో గొర్రెలన్నీ ఒక గొర్రె వెళ్తుంటే దాని వెనకాల వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కూడా చాలా కాలంగా ఏంటంటే మన ఆలోచనని, విచక్షణని పక్కన పెట్టేసి అలా గొర్రెల మందల్లో గొర్రెల్లాగే వెళ్ళిపోతున్నావు అని నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు పిల్లల్ని ఎందుకు అంటున్నావు? నాకు మొన్న ఒక వీడియో చూశాను, ఒక ఎమినెంట్ పర్సనాలిటీ ఆవిడ మాట్లాడుతూ ఈ క్వశ్చన్ వేసినప్పుడు నాకు నిజంగానే ఆలోచన వచ్చింది. అంతవరకు నాకు ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. పెళ్లి చేసుకోవడం కానీ, పిల్లలు కనడం కానీ, లేదంటే పెద్దవాళ్ళకి సేవ చేయడం కానీ, ఇంటికి పరిమితమై ఉండిపోవడం కానీ, లేదా పని చేయడం కానీ, ఏదైనా సరే మనం ఏ రోజు ప్రశ్నించలేదు. మన పూర్వం వాళ్ళందరూ కూడా ఆ ప్రాసెస్ ప్రకారం పుట్టారు, పుట్టిన తర్వాత చదువుకున్న తర్వాత ఉద్యోగం చేస్తూ వచ్చారు, తర్వాత ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకున్నారు, తర్వాత పిల్లల్ని కన్నారు, వాళ్ళని పెంచారు. ఆ సైకిల్ అలా నడుస్తూనే ఉంది. కానీ ఏ ఒక్కళ్ళు కూడా నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నేను ఎందుకు పిల్లల్ని కనాలి, నేను ఎందుకు పెద్దవాళ్ళని చూడాలి, నేను ఎందుకు ఈ పనే చేయాలి, ఇలాంటి ఎందుకు అనే క్వశ్చన్ అనేది చాలా తక్కువగా ఇదివరకు మనం ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడున్న సమాజంలో ప్రతిదీ కూడా, ప్రతిదానికి ఎందుకు అనే ప్రశ్న చాలా అవసరం.
ఎందుకంటే ఇప్పుడు అందరూ చేశారు కాబట్టి నేను చేస్తున్నాను అంటే కొన్ని పనులకు అసలు అర్థం లేకుండా తయారవుతుంది కాబట్టి. ఎందుకు చదువుకుంటున్నావు అంటే జ్ఞానం సంపాదించడానికి. కానీ ఆ జ్ఞానం నీకు జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది అనే పాయింట్ ఎప్పుడూ ఆలోచించట్లేదు. నేను ఈ చదువే ఎందుకు చదువుకోవాలి? ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ ఆ పర్టికులర్ ప్రొఫెషన్లో ఉద్యోగం వచ్చేలాగా ఉంటుంది కాబట్టి ఎంపీసీ చేసి బీటెక్ చేస్తారు. అలాగే చట్టబద్ధమైన విషయాల గురించి మాట్లాడడానికి హక్కు ఉండాలంటే కనుక లా తెలిసి ఉండాలి కాబట్టి లా సెట్ చదువుతారు. అలాగే ఎవరికైనా వైద్యం చేయాలి అని అనుకున్నప్పుడు ఎంసెట్ చదివి డాక్టర్ చేసి దాని ద్వారా ఎంబీబీఎస్ చేసి స్పెషలైజేషన్ చేసి వాళ్ళు రకరకాల విషయాల్లో వాళ్ళు ఏంటంటే వైద్యం చేస్తుంటారు. సో ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఎవరినైనా సరే ఎందుకు అని అడిగితే ఆ వైద్యాల్లో కూడా నేను ఏదో ఒకటి చేయాలి, సో నాకు ఈ వైద్యం అనే వృత్తి నాకు ఇష్టం, లేదా నాకు లా అంటే ఇష్టం, లేదా నాకు టీచింగ్ అంటే ఇష్టం అని చెప్తారు. ఈ ఎందుకు ఇష్టం అనే దానికి ఎక్కడ ఆన్సర్ అయితే నిజంగా చెప్తే లేదు. మనం ఎప్పుడు మనం అంతగా తరచి చూసుకోలేదు. సో మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే మనం ఏ పని చేసినా సరే, అది భోజనం చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నామో శక్తి రావడం కోసం చేస్తున్నాం, రైట్? అలాగే ట్రెడిషనల్గానే ఎందుకు ఉందాం అనుకుంటున్నాము అంటే మన ట్రెడిషన్స్ని మనం రెస్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ట్రెడిషనల్గా వెళ్తున్నామా, లేకపోతే అందరూ ట్రెడిషనల్గా ఉండమంటున్నారు కాబట్టి మనం ట్రెడిషనల్గా ఏదో నడిచిపోతుందని వెళ్ళిపోతున్నామా? ఇలా ప్రతి విషయాన్ని కూడా క్వశ్చన్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తారో, మీ ప్రశ్నలకు మీరు సమాధానం వెతికే ఈ క్రమంలో మీ గురించి మీరు, మీ చుట్టుపక్కల వాళ్ళ గురించి మీరు, అలాగే మీ చుట్టుపక్కల ప్రపంచం గురించి మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఇన్ని విషయాలు మీకు తెలుస్తాయో, మీ ప్రశ్నలకు సమాధానం రావడం మొదలవుతుందో అప్పుడు మీరంటే ఏంటి, మీ మీద మీకు ఎంత కంట్రోల్ ఉంది, అసలు మీరు ఒక్కొక్క పని ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు అనే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఏ పనైనా మొదలెట్టిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పని ముందుకి నడపడానికి అవకాశం కుదరకపోవచ్చు. అది బహుశా బయట పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా మనం అనుకున్న ప్రగతి సాధించలేకపోవచ్చు, ఓడిపోతున్నామని వెనక్కి నిరాశ కలగచ్చు, లేదా ఎవరో మనని వెనక్కి లాగచ్చు. కారణం ఏదైనా కావచ్చు. వెనక్కి వెళ్ళిపోవాలనే సందర్భాలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు కూర్చుని ప్రశ్నించాలన్నమాట. ఎందుకు నేను మొదలుపెట్టాను, ఎందుకు మొదలుపెట్టానో తెలిస్తే ఎందుకు కంటిన్యూ చేయాలో అనే దానికి రీజన్ దొరుకుతుంది. ఇది చాలామంది చెప్పిన విషయమే, కానీ మనం ఆలోచించడం అనేది మాత్రం చాలా శ్రద్ధగా కాన్షియస్గా ఆలోచిస్తేనే ఆన్సర్లు దొరుకుతాయి, పనులు ముందుకెళ్తాయి. కాబట్టి ఈ ఎందుకు నేను మొదలుపెట్టాను, ఏ పనైనా సరే, ఏ విషయంలో విసుగొచ్చినా సరే ఆపేయాలనిపించిన ప్రతిసారి కూడా ఒక్క క్షణం కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకుని నేను ఎందుకు ఈ పని మొదలుపెట్టాను అనే ప్రశ్నని మిమ్మల్ని మీరు వేసుకుంటే మీకు జవాబు దొరుకుతుంది. మీకు వెనక్కి వెళ్ళాలా వద్దా అనే దానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ దొరుకుతుంది అని నా అభిప్రాయం. ఏమంటారు? మరి ఆలోచించి చెప్పండి అండ్ పాటించండి కూడా. నేనైతే చాలాసార్లు చాలా విషయాలు నేను చేసే చాలా పనులు ఆపేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా నన్ను నేను కూర్చుని ఎందుకు అని ప్రశ్నించుకుంటాను. మీరు కూడా అదే చేస్తే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం. సరేనా? మళ్ళీ ఇంకో మంచి విషయంలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.